ప్రభు యొక్క బల్ల ఆరాధన. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొన్ని విషయాలు మనకు ఉంటాయి అక్కడ. సో వాటిని మనం ధ్యానం చేద్దాం. ప్రభు యొక్క బల్ల ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలు. ఇది 2 వారాల క్రితం చెప్పాలనుకున్నా కానీ ఎట్లాగో ఈరోజు సందర్భం ఉన్నది కదా అని దాన్ని ఆ రోజు చెప్పలేదు. ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమంలోనికి పోవటానికి ముందు మనం ఏం చేయాలి? ఫోన్లు ఆపండి, సైలెంట్లో కూడా పెట్టమాకండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే దాని జోలి చూడకూడదు అనుకుంటే పక్కన పడేయండి. ప్రార్థన చేద్దాం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ అసలు ఎలా ఆచరించాలి, మీరు ఎలా ఆచరిస్తున్నారు, ప్రభు యొక్క బల్లని ఎలా ఆచరించాలి, మీరు ఎలా ఆచరిస్తున్నారు అనే విషయాలు మాట్లాడుతూ ఈ యొక్క విషయాలు బోధిస్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 34 వచనాల్లో ఈ స్టోరీ మొత్తం వారికి బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ బల్లారాధన అనంగంలోనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక ట్రెడిషన్ కాదు, ఒక ఆచారం కాదు. ఇది ఒక ఆచారముగా తీసుకోవాల్సిన ఆస్కారం, అంటే పస్కా ఆచారం. జాగ్రత్తగా గమనించండి, పస్కా అనేటువంటిది ఒక ఆచారం. మీరు దాన్ని ప్రతి ఏటా చేయాలని చెప్పేసి అని యేసుక్రీస్తు అంటే ఆజ్ఞ ఇవ్వబడినది. ఈ యొక్క బల్ల ఆరాధన అనేటువంటిది ఆచారం కాదు. ఇదేంటిది అంటే నిబంధన. ఏంటిది? నిబంధన. చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నిబంధనలో ఏముంటుందంటే 3 విషయాలు ఉంటాయి. క్రీస్తు మరణం ఉంటుంది, సంఘ సహవాసం ఉంటుంది, క్రీస్తుతో సంఘ సహవాసం ఉంటుంది, క్రీస్తు రాకడకు గుర్తుగా దీనిని మనము ఆచరించేటువంటి వారు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి 3 మనకి ఇక్కడ కనపడతాయి. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ వీళ్ళు సంఘములో ఈ యొక్క బల్లారాధన అనేటువంటిది ఆచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ పౌలు గారికి కనపడినటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని ఎత్తుకున్నాడు ఆయన. మనం జాగ్రత్తగా ఈ రోజుల్లో కూడా ప్రతి సంఘములో, చాలా వరకు సంఘాలలో ఇది కనపడతా ఉంటది. ఏంటిది అంటే విభేదాలు. ఏంటిది? విభేదాలు సంఘము యొక్క లేదా బల్లారాధన క్రమము యొక్క లేదా సంఘ ఆరాధన కానీ బల్లారాధన ఉద్దేశాన్ని కానీ పాడు చేస్తాయట. అసలు నువ్వు ఎటువంటి హృదయముతో ఆచరించాలి, ఎటువంటి హృదయముతో దానిలో నువ్వు పాలుపంపులు పొందాలి, ఏ విధమైనటువంటి గుణము లక్షణము, ఏ విధమైనటువంటి క్వాలిటీస్ నీకు నాకు ఉండాలి. ఈయన జాగ్రత్తగా గమనిస్తే విభేదాలు ఆ యొక్క కొరింథీ సంఘములోనే కానీ మన సంఘములోనే కానీ ఎక్కడైనా సరే సంఘములో విభేదము, సంఘములో లేకపోతే కక్ష, సంఘములో మనస్పర్ధ, సంఘములో ఐక్యత లేకపోవడం, సంఘములో స్వార్థము, ఇవి అసలు ఉద్దేశాన్ని నీరుగారుస్తాయి. బల్ల ఆరాధన యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఎందుకొరకు దీన్ని ఇచ్చాడో, ఎందుకొరకు మనల్ని చేయమన్నాడో ఆ ఉద్దేశాన్ని ఇవి నీరుగార్చే విధంగా ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనం, మనం 17వ వచనం నుంచి ఒక భయంకరమైన మాట ఉంటుంది. ఈ ఆజ్ఞను ఇచ్చుచు మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని కాదు. ఇదేంటిది? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడే జరుగుతుంది, మీకు మేలు జరగటం లేదు. మేమందరం వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని బల్లలో పాలుపంపులు పొందుతున్నాం, అన్ని సహవాసంలో
మేము ఉంటున్నాం. కీడుకి ఏంటిది? ఎక్కువ కీడే జరుగుతుందంట, మేలు తక్కువ జరుగుతుందట. కీడు ఎక్కువ, మేలు తక్కువ. ఎందుకు? కిందకి అంటున్నాడు చూడండి. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు వినుచున్నాను, ఇది నిజమని నమ్ముచున్నాను. ఈ యొక్క బల్ల ఆరాధన అనేటువంటిది సంఘం యొక్క ఐక్యతను సూచించేటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి శరీరము ఏంటిది? ప్రభువారి శరీరము. ఈ ప్రభువారి శరీరాన్ని భుజిస్తున్నటువంటి మనము మీలో ఎందుకు కీడుకు కారణమవుతున్నది అని ఆలోచన చేస్తే, మొదటి సంగతి ఏంటంటే, మీరు సంఘమందు కూడుకుంటున్నారు. కూడుకున్నప్పుడు మీలో ఏమున్నాయట? కక్షలున్నాయట. మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను. కొంత మట్టుకు అది నిజమే. నీ తోటి సహోదరుని మీద, నీ యొక్క సహోదరుని మీద, నీ సంఘ సభ్యుని మీద, లేకపోతే విభేదములు, కక్షలు, మనస్పర్ధలు మనం ఆలోచన చేయాలి. ఒకవేళ మీలో ఎవరికన్నా అటువంటి ఉంటే దాన్ని ఇక్కడే వదిలేయండి ఈరోజే. ఎందుకు వదిలేయాలో తెలుసా? నువ్వు వచ్చేటువంటిది దేని కొరకు? బల్లారాధనలో పాల్పంపులు పొందడానికి వస్తున్నావు. ప్రభువా నీకు స్తోత్రములు అంటున్నావు. ఆ శరీరములో నీ పక్కన ఉన్నటువంటి ఇంకొక విశ్వాసి కూడా భాగం అనేటువంటిది నీకు అర్థం కావట్లేదు. అర్థమైందా? ఈ క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో నీ పక్కన ఉన్నవాడు కూడా నీతో పాలుభాగస్తుడు అనేటువంటిది అర్థం కాక, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మనమే నా చేతిని నేనే నరుక్కున్నట్టు, నా కాళ్ళు నేనే కొట్టుకున్నట్టు. అందుకే ఏమంటుందంటే ఈయన, నీలో కక్షలు ఉన్నాయి. అసలు మనలో కక్షలు ఎందుకు ఉంటాయి? ఆలోచన చేద్దాం. నేను మీకు ముందుకు తీసుకొస్తాను. 20వ వచనంలో అంటాడు, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు. ఇటువంటి మనస్తత్వంతో నువ్వు ప్రభురాత్రి భోజనములో దేవుని యొక్క బల్లారాధనలో ఎలా చెయ్యి వేయగలుగుతావు? ఇది ప్రశ్న. అసలు దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుంది తెలుసా? మత్తయి శుభవార్తలో అనుకుంటారు, నీ సహోదరుడు నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పిస్తూ ఉన్నప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదైనా వ్యాజ్యం అన్నదని నీకు అనిపిస్తే నువ్వు అర్పించే బలిని అక్కడ పెట్టి పోయి నీ సహోదరునితో నువ్వు సమాధానపడి తిరిగి రా అంటున్నాడు. ఇక మనం సమాధాన పడటం ఎక్కడ? మరి మనం ఆలోచన చేయాలి. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం కొంత, అసలుకి భోజనం అంటే ఏంటిది, ఏమంటే ఈ రోజు కాదు, ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఇది కూడా ఈరోజు కూడా ఆ పదం పలుకుతున్నారు. అగాపే మీల్ అని ఒకటి ఉండేది. అగాపే మీల్, ప్రేమ విందు. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో సంఘం అంతా ఏం చేసిందయ్యా అంటే, జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 44, 45, 46 వచనాల్లో ప్రారంభ దినములో సంఘము చేసినటువంటి పని, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్రకులది పంచిపెట్టారు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. జాగ్రత్తగా వినండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అక్కడ ఆగండి. వీళ్ళు ప్రారంభంలో సంఘము ఎలా ఆచరించింది బల్లారాధన? ఇంటింటా కూడుకున్నారు. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయములతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయములతోనూ. ఇది మనకు కావాలి. ఈ రకమైనటువంటి మనస్సు మనకు కావాలి. వారు ఏక మనస్కులై 100
వంద కారణాలు ఉంటాయండి. ఎందుకు వస్తలేరు బాబు? వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. వాళ్ళు ఉంటే నిన్ను వద్దు అన్నాడు ఎవరన్నా? నువ్వెందుకు దేవుని పనిలో వాడబడతలేవు? మేము ఇప్పుడు పాస్టర్ గారికి చేదైపోయాంలే. రకరకాల కారణాలు, రకరకాల పనులు, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. మిమ్మల్ని వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి ఫలానా ప్రోగ్రామ్ ఉంది రండ్రా బాబు అని అంటే ఎక్కడ లేని బిజీ, ఎక్కడ లేని బిజీ 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 బిజీ. బిజీ అనే మాటకు అర్థం ఏంటిది తెలుసా? బిజీ, BUSY. ఒక అతను అబ్రివేషన్ చెప్పాడు దానికి. B ఫర్ బీయింగ్, U ఫర్ అండర్, S ఫర్ సాటాన్, Y ఫర్ యోక్ అన్నాడు. బీయింగ్ అండర్ సాటాన్ యోక్ అన్నాడు. యోక్ అంటే కాడి, ఎద్దులు పెడతారు కదా కాడి. ఎవడైతే బిజీ అంటాడో వాడు సాతాను కాడి కింద ఉన్నాడు అని అర్థం అట. ఆయన ఒక జోక్గా ఒక అబ్రివేషన్ చెప్పాడు. బిజీ అయిపోయాం ప్రేమిలరా. వాళ్ళు ఏక మనస్కులై, మరి మనకెందుకు ఏక మనసు వస్తులే? అదే ప్రభు, అదే రొట్టె, అదే ద్రాక్షారసం కదా. వారు ఆచరించినట్లు మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాం? వారు ఏక మనస్కులై ఆనందముతో, నిష్కపటమైన హృదయముతో వారు ఆహారము పుచ్చుకొనొచ్చు ఉండిరి. ఈ ఆనందం ఎడిపోయింది, ఈ యొక్క సంతోషం ఎడిపోయింది. ఏమైపోయింది? ప్రియని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. నేను పర్టికులర్గా ప్రతి వ్యక్తి గురించే మాట్లాడుతున్నాను. నేను పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అందుకు నీ గురించే. నీ ఆనందం ఎడిపోయింది, నీ యొక్క సంతోషం ఎడిపోయింది. సంఘంలో ప్రభు యొక్క సంఘం వారు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఎప్పుడెప్పుడు కూడుకుంటున్నావు? సంఘముతో ఎప్పుడెప్పుడు సహవాసం చేస్తున్నావు? బల్లారాధనలో ఒకటి సంఘముతో సహవాసము చేయటం. ఎప్పుడు సహవాసం చేస్తున్నావు? ఎన్ని రోజులు అవుతుంది? ప్రియని బిడ్డలారా, ఈ కక్ష ఉంటే నేను ఎలా ఆనందించగలుగుతాను? విభేదం ఉంటే నేను ఎలా సంతోషించగలుగుతాను? మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ఆనందముతో, సంతోషముతో వారు దేవుని యొక్క బల్లారాధనలో పాలుబొబ్బులు పొందుతూ వచ్చారు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. ఈరోజు కూడా సంఘములో సామాజిక వివక్ష ఉన్నది. సామాజిక, బయట కాదు, సోషల్ డిస్క్రిమినేషన్ బయట ఉందనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లోకి కూడా కొన్ని సంఘాలలో ఈ సామాజిక వివక్ష ఉంది. అయ్యో, ఒకటే రక్తము, ఒకటే శరీరము, ఒకటే దేవుడు, ఒకటే పాత్రలోని పానం చేసాం, ఒకటే రొట్టెని తిన్నాం. అయినా ఎక్కడి నుంచి వస్తుంది ఈ సామాజిక వివక్ష? ఈ విభేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఇంకా నీలో పరిపూర్ణమైన మారు మనసు, నాలో పరిపూర్ణమైన మారు మనసు అనేటువంటిది జరగలేదనేటువంటి విషయం ఆలోచన చేయాలి. ప్రియని బిడ్డలారా, మనము ఆలోచించవలసిన వారు చూడండి 21వ వచనంలో, ఎలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము, అంటే యాక్చువల్గా అదే అగాపమిల్ ప్రేమ విందంటే ఇట్లా బల్లారాధనలు జరిగేటప్పుడు వాళ్ళు సంఘంలో భోజనాలు కూడా సిద్ధం చేసుకున్నారు మనలాగా. ఈ భోజనం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఒక క్రమం లేదు అక్కడ, ఒక సిస్టమ్ లేదు అక్కడ. ఒకని కంటే ఒకడు ముందుగా హల్లెలూయా. మా ఇంట్లో 5గురు ఉన్నాం. ఒక చికెన్, మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా, ఒక చికెన్ తెచ్చుకున్నారు. నేను లేను ఇంట్లో, అంటే 5గురు సభ్యులని నేను బయటికి వెళ్ళాను. ఈయన లేడు కాబట్టి ఈయనకు కూరంచాల్సిన అవసరం లేదని మొత్తం మా పిల్లలు, మా పాసం 4 తింటారా? మీరు ఎప్పుడని తిన్నారట? ఎందుకని తినలే?
అతను నీ కుటుంబ సభ్యుడు కాబట్టి అతని కొరకు నువ్వు తీసి ఉంచావు, ఆపావు, అతని కొరకు ఎదురు చూసావు. ఇక్కడేం జరుగుతుంది? ఎవరిని మట్టు చలో రోడ్డు అయిపోయింది, ఇక నాకు సంబంధం లేదు. ఇక ఓ మొదటి నాకు బయటపడ్డాడంటే నీకు నాకు సంబంధమే లేదు. ఒకరిని మట్టుకు ఒకడు అంటే నీ కుటుంబం ఎట్లాగో నీ సంఘము కూడా అలాగే. సంఘం అనేటువంటిది ఒక కుటుంబము అని బైబిల్ చెప్తారు. ఆయన తండ్రి, మనందరం ఆయన పిల్లలము. మరి ఎలా మనం ఆలోచన చేయాలి? నా మట్టుకు ఇక్కడ 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 ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళతో నాకెందుకు, నా మట్టుకు నాకు చాలు, నా మట్టుకు నా మట్టుకు నా మట్టుకు. ఎన్ని రోజులు నా మట్టుకు అంటావయ్యా? నువ్వు నేను పోతే నలుగురు రావాలి మన దగ్గరికి. మనం పోతే ఏం కావాలి? నలుగురు రావాలి. మనం కొని అనుకోకూడదు. నా మట్టుకు నాది నాది. ఎన్ని రోజులు ఉంటావు నా మట్టుకు నా మట్టుకు నా మట్టుకు? ప్రేమిలరా, నువ్వు ఎప్పుడైతే నా మట్టుకు నా మట్టుకు నా మట్టుకు అంటావో ఒకరోజు వాడి దగ్గరికి చేరుతావు. గ్రహించాలి. ఇక్కడ చూడండి, ఒకని కంటే ఒకడు ముందుగా తోసుకొని 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 మిగతా వారికి అవకాశం. ఇందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు. ఈ ఆకలి కొనేవాని గురించి ముందున్నవాడు ఆలోచన చేస్తలేడు. నీ కొడుకు ఇంట్లో లేకపోతే వాడు వచ్చిందాక చికెన్ తీసి దాచిపెట్టావు కదా, మరి నీ సంఘ సభ్యుడు లేకపోతే వాని కొరకు నువ్వు ఎదురు చూడొద్దా? వాని కొరకు నువ్వు ఆలోచన చేయొద్దా? ఆడితే నాకెందుకు, నా మట్టుకు నాది అయిపోయింది, నాది నేను చదువుకున్నా, పక్కకు పోయా. ఇదే అంటున్నాడు. సామాజిక వివక్షను ఎందుకన్నా అంటే కిందకు చూపిస్తా చూడండి, 22వ వచనం. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. అరే, మీరు చేసేటువంటి ఆరాధన క్రమాన్ని నేను మెచ్చటం లేదు, నాకు నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదు? ఇక్కడ అసలు విషయం చెప్పాడు. మీరు దేవుని సంఘమును తిరస్కరించారు. దేవుని సంఘం అంటే ఎవరు? హల్లెలూయా. దేవుని సంఘం అంటే ఎవరు? నీ పక్కనోడు చెప్పు, నువ్వు దేవుని సంఘం అని చెప్పు. నువ్వు దేవుని సంఘము. నేను దేవుని సంఘమే, నా పక్కన ఉన్నవాడు కూడా దేవుని సంఘం. ఇప్పుడు నేను ఎవరిని తిరస్కరిస్తున్నాను? పక్కనున్నవాడిని తిరస్కరిస్తున్నాను. అంటే ఏంటిది? నా పక్కనున్నవాడు ఎవడు? పేదవాడు. అర్థమైందా? నా పక్కనున్నటువంటి వ్యక్తి యొక్క క్వాలిటీ ఏంటిది? పేదోడట. తిరస్కరించి. ఏం తిరస్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకి డ్రెస్ బాగాలేదు, బట్టలు బాగాలేవు, తిండి బాగాలేదు, వాళ్ళ స్థితి, వాళ్ళ పేదరికంలో ఉంటే తప్ప. పేదరికంలో ఉంటే బయట ఎట్లయితే పేదవాళ్ళు ధనికులు అనేటువంటి మనస్తత్వం ఉన్నదో, ఇప్పుడు కూడా మీరు కొన్ని సంఘాలకు పోండి, నీ డ్రెస్, నీ కథ, నీ మంచిలో మెడలో 2-3 చైర్లు ఉంటే నలుగురు వచ్చి మాట్లాడతారు నీ దగ్గరికి. లేకపోతే నిన్ను అసలు కేర్ కూడా చేయరు. అబద్ధం కాదు. నీ మెడలో 4 చైర్లు ఉన్నాయనుకో, నిన్ను తారీఫ్ చేస్తుంటారు అనమాట. అదమ్మా ఇదమ్మా. పేదవాళ్ళని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదలకి ఆహారం దొరకటం లేదు. పేదవారికి ఆహారం దొరకకపోగా ముందున్నవాడు అంటే పేదవాడు ఆకలితో ఉన్నాడంటే ఆ ముందు తినేవాడు ఎవడు? డబ్బున్నవాడు. సంఘములో సోషల్ డిస్క్రిమినేషన్. పేదవాడు, తక్కువ ఉన్నటువంటి వాడు, లేనివాడు, ఉన్నవాడు. నేను ఎందుకు లాస్ట్లో తింటాను తెలుసా? ఈ మాట రావద్దని నేను లాస్ట్లో తినేది. అబద్ధం కాదు. నాకు ఫస్ట్ నుంచి కూడా
మా ఇంట్లో కూడా వాళ్ళందరూ తిన్నాక నేను మ్యాక్సిమం తింటాను. నేను నాకు అట్లా దేవుడు ఎందుకు అట్లాంటి అలవాటు ఇచ్చేసాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సంఘము గ్రూపిజం, విభేదాలతో విడిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని సంఘమును తిరస్కరిస్తూ, ఇక్కడ నాది ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, భోజనం సమస్య కాదు సుమా. సమస్య ఏంటిది? అది ఎక్కడ? హృదయం సమస్య. ఇక్కడ సమస్య ఏంటిది? హృదయము. భోజనం ఏముంది? భోజనం ఇప్పుడు ఉంటుంది అంటే నా హృదయంలో నేను ఆ వ్యక్తిని తిరస్కరించాను కాబట్టి అతను లెక్క చేయటం లేదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు నిన్ను నన్ను లెక్క అడిగేటువంటి వాడుగా ఉంటున్నాడు. కొన్ని సంఘాల్లో ఈ గ్రూప్స్ ఉంటాయి, ఫ్యామిలీ గ్రూప్స్. ఒకటి అటు ఒక 4-5 కుటుంబాలు వాళ్ళ ఒక టీం. క్యాస్ట్ గ్రూప్ ఉంటుంది. ఈ క్యాస్ట్ వాళ్ళే కలుస్తుంటారు, మిగతా వాళ్ళని కలవరు వాళ్ళు. అంటే సంఘంలో అందరు ఉంటారు, కానీ వీళ్ళ యొక్క మాట మంతి, వీళ్ళ యొక్క సలహా సంప్రదింపు వీళ్ళంతా ఎక్కడి వరకు ఆగుతుంది? ఆ క్యాస్ట్ మధ్యలోనే ఆగుతుంది. ఇంకో క్యాస్ట్ వాళ్ళతో వీళ్ళు కలవ. ఆ క్యాస్ట్ వాళ్ళ ఇళ్లలో ప్రేయర్లకి వీళ్ళు వస్తారు, ఇంకో క్యాస్ట్ వాళ్ళ ఇళ్లలో ప్రేయర్కి వీళ్ళు రారు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? విభేదము. ఇప్పుడు బయట ఇదిగో సమాజంలో, హిందూ సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పేది మనము, మన దగ్గర ఏముంది? ఆలోచన చేయండి. క్యాస్టిజం, ఫైనాన్స్ డబ్బులుంటే వాళ్ళతో మనం సహవాసం చేయాలి, లేకపోతే లీడర్షిప్. కొద్దిమంది ఒక 4-5 ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 4 నాయకులు ఉంటారు. మన సంఘంలో చాలా తక్కువ, కానీ వేరే సంఘాల్లో నాకు బాగా బొప్పులు కట్టినాయి. 4-5 టీం ఉంటారు. ఈ 4 గుంపు అనమాట, ఇంకా వేరే వాడిని కలవరిక. ఈ 4 కలిసి వేరే వాడు ఎట్లా ఎదగకుండా ఆపాలని వాళ్ళు ట్రై చేస్తుంటారు అన్నమాట. ఇంకొకటి ఎవడు లీడర్షిప్లోకి రావద్దు, ఇంకొకటి ఎవడు. కొన్ని సంఘాలు ఎలక్షన్లు ఉంటాయి తెలుసా, మనకంటే దారుణంగా అనుకుంటారు వాళ్ళు. వాడిని రానియొద్దు, వాడితో మాట్లాడొద్దు. ఓ రాజకీయం చేస్తారయ్యా. మళ్ళీ ప్రభు బల దగ్గరకు వస్తారు, ప్రభు బల దగ్గరకు వచ్చి అదే పాత్రలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభు బల దగ్గరకు వచ్చి అంటే ఇంత రాజకీయం చేసి, ఇంత అపవిత్రమైనటువంటి పనులు చేసి, ఇంత ఘోరంగా నీ సహోదరుడిని నువ్వు దేవుని సంఘంలో తిరస్కరించి, మీరు కూడి వచ్చుగా మీకు కీడుకే మేలుకు కాదు. కొరింథీ సంఘంలో కూడా వీళ్ళు ఉన్నారు. బీదవాళ్ళని లెక్క చేయలే, తక్కువ వారిని లెక్క చేయలే. ఇంకా దారుణమైన విషయం, ఈ మహమ్మారి మొదటి శతాబ్దంలో ఫస్ట్ జనరేషన్ చర్చ్లో కూడా ఉంది. కొంతమంది విధవరాళ్లను తక్కువ చూపు చూశారట భోజనం విషయంలో. అందుకనే 7 నాయకులు బయలుదేరారు. స్టెఫను, ఫిలిప్పు, ఈ 7 వీళ్ళ టీం ఎందుకు బయలుదేరింది, దేవుడు ఎందుకున్నాడు తెలుసా? సంఘంలో ఉన్నటువంటి విధవరాళ్లను తక్కువ చూపు చూశారట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం అనుకుంటా. సంఘంలోని విధవరాళ్లను తక్కువ చూపు చూసిరి అని ఉంటుంది. అందుకనే వీళ్ళు ఏమంటారంటే, 6వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ, ఇక్కడ చూడండి, హల్లెలూయా, వీళ్ళిద్దరు యూదులే. అర్థమవుతుందా?
గ్రీకు భాష అంటే భాష కొంచెం తేడా ఉందంతే. అయినా కూడా వివక్ష వచ్చింది. మనము నేనేమంటానంటే ప్రియని బిడ్డలారా, నా కాన్సెప్ట్ నేనేం చెప్పదలుచుకున్నా ఇక్కడ ప్రాముఖ్యంగా ఏమి బోధించదలుచుకున్నాను అంటే, ఎంత తగ్గింపుతోనూ బల్లారం దగ్గరికి వస్తున్నావు. హృదయంలో ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా ప్రభు కొరకు సమర్పించుకుంటూ బల్లారాధన దగ్గరికి వస్తున్నావు. అటువంటి నువ్వు నేను మన పక్కన ఉన్నటువంటి వాడి మీద విభేదమో లేకపోతే ఇంకోటి ఎక్కడో ఉన్నాడు అసూయో, నాయకత్వం మీదో, కుటుంబం మీదో, డబ్బు గురించో, క్యాస్ట్ గురించో మనం వీటిని పెట్టుకుంటే దేవుడు మన ఆరాధనను మెచ్చుతాడా? అది మనం ఆలోచించాలి. సో సంఘములో సోషల్ డిస్క్రిమినేషన్ ఉండటానికి వీలు, సామాజిక వివక్ష ఉండటానికి వీలు లేదు. అందరూ ఒకటే. మీకు ముందు చూపిస్తాను నేను. సో కనుక మొదటిగా మనము సంగమ బలారాధనలో మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏ విధమైన మనస్పర్ధలు, విభేదాలు, స్వార్థాలు, అసూయలు లేకుండా మనము పాల్పంపులు పొందాలి. ఎందుకు పొందాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, రొట్టె క్రీస్తు శరీరమునకు సాదృశ్యం. నువ్వు తినేది ఉట్టి ఖాళీ రొట్టె కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో రొట్టె మొక్కిస్తున్నారు అనుకునేరు. అది దేవుని యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఏదో ఇస్తున్నారు తీసుకుందాం అనేటువంటి ధోరణితో మనం ఉండటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట అంటున్నాడు. అక్కడే ఉండండి, 34 వచ్చిన దాకా మనం దీన్ని ధ్యానం చేస్తాం. నేను మీకు రాత్రి చెల్లించి విరచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మీ కొరకైన నా శరీరము అన్నాడు. ఏమన్నాడు? మీ కొరకు అయిన నా శరీరము. నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆ రొట్టెను కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ అక్షరార్థమైనటువంటి శరీరం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అంటే ఆ రోజు పస్కా పశువుని వాళ్ళు అక్షరార్థంగా తిన్నారు. పస్కా పశువుని వాళ్ళు కోసుకొని తిన్నారు. కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి పస్కా. మనం జాగ్రత్తగా అక్షరార్థమైన శరీరము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరము యేసుక్రీస్తు ప్రభు. ఇది మీ కొరకైన నా శరీరము. ఎవరి కోసం దీన్ని విరగొడుతున్నాడు? ఈ మాట చెప్పింది శిలువ మరణానికి ముందు, ఆయన అప్పగింపబడిన రాత్రి అని రాయబడింది. రేపు శిలువ వేస్తారనగా ఈరోజు రాత్రి వాళ్ళకి చెప్పాడు, మీ కొరకు నా శరీరముగా నేను దీన్ని మీకు ఇస్తున్నాను. అంటే ఏంటిది? నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? ఏం చేయాలి ఇక్కడ? నువ్వు బల్లారంలో పాల్పంపులు పొందే నువ్వు ఏం చేయమని చెప్తున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఏం చేయటానికి? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై. నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు ఆ శిలువని జ్ఞాపకం చేసుకోవాలి. మోకరించిన నువ్వు, ప్రభువా ఇదిగో నా కొరకు ఎంత శ్రమ పడ్డావు, నీ తలగముళ్ళ కిరీటం పెట్టి నీ వీపు నాగడి ఆయన శరీరము ఎంత గాయపరచబడిందో జ్ఞాపకం చేసుకోవాల్సిన నీవు ఈ జ్ఞాపకం చేసుకునే క్రమంలో లోపల ఒకటి మీద నీకు అసూయ, పగ, ద్వేషం ఈ కనపడుతున్నాయి. వాడిని మాత్రం క్షమించా ప్రభువా, నిన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు మాత్రం, కానీ వాడిని మాత్రం క్షమించా. కొంతమంది బల్లారాల చేతి లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు డిఫరెంట్ కారణాలు. నేనేమనుకుంటా అంటే, ఈ యొక్క దేవుని బిడ్డలుగా ఒకరికొకరం కలిసి ఉండలేని మనస్తత్వం కూడా ఒక కారణం. ఓ పక్క నేను మరలా చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలోనికి ప్రతిదీ తీసుకొస్తాడు. ఎవరికి తెలియని రహస్యాన్ని కూడా నీకు తెలియజేస్తాడు, నీకు సంబంధించినటువంటిది. ఆ రహస్యాలు త్రోసివేసి బుల్డోజ్ చేస్తా. ఉండు ప్రభా, అది పాపం అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం. రాత్రి మంచి మాట నేను విన్నాను ఒకటి, స్త్రీల సహవాసంలో. అసూయ పాపం అని మనం ఆలోచన చేయమట. అసూయ పాపము అనేటువంటి ఆలోచన మనకి రాదు. ఈర్ష్య,
అదిగో వాడు వ్యభిచారం వాడొక్కడే పాపి, మిగతా వాళ్ళు ఎవడు పాపి కాదు. ఇట్లా అనుకుంటే మనము ఇవన్నీ పాపాలు అయితే మేము అందరం కూడా అదే కదన్న, అందరం అది. అందుకే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపము చూడండి, నన్ను ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? ఆ జ్ఞాపకం చేసుకుంటే నువ్వు మళ్ళీ తప్పు చేయవు. ఆ సిలువలో ఒక్కసారి నీకు నాకు ఒక రాయి ఒక మేకు దిగితే చేతిలోకి, దాని భారం ఏంటిదో, దాని యొక్క కష్టం ఏంటిదో, ఎంత శోధన ఉంటుందో నీకు అర్థమవుతుంది. మనము ఇక్కడ చూడండి ప్రియులారా, అనుభవించటం వేరు, తెలుసుకొని ఉండటం వేరు. ఈ రెండింటికి తేడా ఉంటుంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి తెలుసు ఆ విషయం, కొన్ని కోట్ల మందికి ఆ విషయం తెలుసు. కానీ ఆ సిలువ భారాన్ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారు? ఆ భారాన్ని ఎవరు అనుభవిస్తారు? ఆ భారం ఎంత కఠినమైందో ఎవరికి అర్థమవుతుంది? దాని గురించి ఆలోచన చేసినప్పుడు, దాని గురించి తలంచినప్పుడు, ఒక మారు మనసు పొందిన వ్యక్తిగా ఎంత కష్టం అనుభవించాడు నా కొరకు. హల్లెలూయా. తెలుసుకోవడం వేరు, అనుభవించటం వేరు. ఈ అనుభవంలోనికి మనం రావాలి అని చెప్పేసి అని దేవుని యొక్క లేఖనం తెలియజేసింది. చూడండి, ఇక్కడే అంటున్నాడు చూడండి, మనము దీవించు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. పాత్రలోనిది పుచ్చుకొనుటయే కదా, విరుచు రొట్టె పాలు పుచ్చుకొనుటయే కదా. నీకు అర్థం కావాలి, ఈ యొక్క రొట్టెలో పాలు పుచ్చుకోవటం అంటే క్రీస్తు శరీరంలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. రొట్టె తీసుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో ఉండడానికి వీలు లేదు. నేను మీకు అసలు ఆ వీడియో పెడదాం అనుకున్నా, దేవుని చిత్తం అయితే పెడతా. ఒకసారి ఒక చర్చ్లో ఈ హోలీ కమ్యూనియన్ జరుగుతుంది. ఫాదర్ నిలబడ్డాడు, ఒక బ్రెడ్ పట్టుకున్నాడు, ఒక గిన్నెలో వైన్ పట్టుకున్నాడు. అందరూ వరుసగా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అసలు ఇదేంటో తెలియనివాడు ఒకడు వచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి వచ్చారు, భార్యాభర్తలు. బ్రెడ్ ఇచ్చాడు, తిన్నాడు. ఈయన కప్పు ఇచ్చాడు, ఈ కప్పు నిండా ద్రాక్ష రసం ఉంది. ఈ ఫాదర్ ఇటు తిరిగి ఇటు చూసేలోపు కప్పులో ఉన్న మొత్తం తాగేశాడు. తాగేసి బిత్తిరి సుగులతో వస్తున్నాడు ఇట్లా ఆయన కళ్ళి. అంటే ఏంటిది? ఆయనకు అదేంటిదో కూడా తెలియదు, దాని విలువేంటిదో తెలియదు. చూడండి అంటున్నాడు, చూడండి, ఒక రొట్టె ఇచ్చాడు. ఒక ఆయన నాతోటి ఏమన్నా తెలుసా, అయ్యగారు ఈ ద్రాక్షరం మనం జనరల్గా వైన్ బాటిల్స్ తీసుకొస్తాం, ద్రాక్షరసం బాటిల్స్, ఇవి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అని ఆయనకు షాప్ ఉంది. మంచిదని చెప్పేసి అని నేను మస్తు అమ్ముతున్నా, హిందువులు కూడా అమ్ముతున్నా, అందరికి అమ్మేస్తున్నా. అసలు అమ్ముకాయా నీకు అన్ని బిజినెస్ అంటే ఏంటిది? అసలుకి దాన్ని ఆడు తీసుకుంటాడు, ఆడు తీసుకొని మంచిగా ద్రాక్షరసం అని తాగుతున్నాడు. ఈయనకి బిజినెస్ నడుపుతాను. ఏంది ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా, నువ్వు పాలు పంపులు పొందుతున్నటువంటిది రొట్టె కాదు, అది దేవుని యొక్క శరీరమునకు అంటాడు. మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మీరు ఆ రొట్టెను విరుచుట క్రీస్తు శరీరములో పాలు పంచుకున్నట్టే కదా అని కిందకంటాడు. అటువంటి మనమందరము ఆ ఒకటే రొట్టెలో ఒకటే రొట్టెట పాలు పుచ్చుకొనుచున్నాము. ఆ ఒకటే రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరము. నేను మళ్ళీ చెప్తున్నా, నీ సహోదరుడి మీద కోపం ఉంటే క్షమించు. ఒకవేళ తప్పు చేస్తే పశ్చాత్తాపడి అన్నా నేను తప్పని అన్నా అని చెప్పేసి క్షమించు, ఇబ్బంది లేదు. కానీ ఆ అసూయ, ఆ ద్వేషము, ఆ పగ లోపల పెట్టుకోవడానికి వీలు లేదు. ఒకటే శరీరము అంటున్నాడు ఏదట, ఒకటే శరీరము. అనేకులమైన మనము ఒక్కటే శరీరముగా, రొట్టె ఒకటే, శరీరము కూడా ఒక్కటే. మనం ఎంతమందివి? హల్లెలూయా. రొట్టె ఒకటే, శరీరం ఒకటే. ఇప్పుడు మనం ఎంతమందివి? హల్లెలూయా. మనం ఎంతమందివి? ఒకటే. ఎంతమందివి? ఒకటే.
నువ్వు గుర్తుపెట్టుకో, ఒక్కటే మనం. అది ఆ స్వభావం మనలోకి రావాలి అని చెప్పేసి. రొట్టె ఒకటే, శరీరం ఒకటే, మేము మాత్రం వేరు వేరు అంటే నువ్వు ఆ శరీరంలో నువ్వు భాగస్థుడు కానీ మా కులం వేరు, మా ప్రతం వేరు, మాకు బాగా డబ్బులు ఉన్నాయి, మా యొక్క భాష వేరు. అక్కడ భాష కోసం కొట్టుకున్నారు. గ్రీకు భాష మాట్లాడు యూదుల్ని తక్కువ చేశారట. అంటే మిగతా వాళ్ళందరూ పోవటానికి వీల్లేదా? ఏ భాషకేం సంబంధం? భాషకేం సంబంధము, లేకపోతే రంగుకేం సంబంధము, కలర్కేం సంబంధము, ఉన్న స్థితికి లేని స్థితికి ఏం సంబంధము? మనందరము ఒక్కటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనము రొట్టె విరుచుచున్నాము అని అంటే అది క్రీస్తు శరీరంలో మనము భాగస్థులం అవుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రక్తము క్రొత్త నిబంధన అన్నాడు. రక్తం ఏంటిది? క్రొత్త నిబంధన. చూడండి 25వ వచనం. ఆ ప్రకారమే ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై. రైట్. కొత్త నిబంధన అంటే ఏంటిది? కొత్తది అంటే ఏంటిది? ఒకటి పాతది ఉందని అర్థం. ఇది నా కొత్త షర్ట్ అండి అంటే పాత షర్ట్ ఒకటి ఉందని అర్థం. క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన ఒకటి ఉంది. ఈ పాత నిబంధన యొక్క ఉద్దేశం ఏంటిది? పాత నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. కాకపోతే పాత నిబంధనలో రక్తము, దేని రక్తం వాడారయ్యా అంటే ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తముతోటి వారు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా దాని మీద చిలకరించారని ఉంటుంది మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకా శుభవార్త 22:20 కూడా యేసుక్రీస్తు ప్రభువు ఇదే మాట అంటాడు. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. దేంతో అవుతుందట? నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇంతకు ముందు నిబంధన మేకల రక్తముతో, కోడెల రక్తముతో, పశువుల రక్తముతో దానిని చేశారు. ఇప్పుడైతే ఈ నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటిది మేకల రక్తం పనిచేయదు, కోడెల రక్తం పనిచేయదు. ఎవరికన్నా నమ్మకం ఉందా? ఇంకా బలి ఇద్దామనే కోరిక ఎవరికన్నా ఉందా? మేకలను కోస్తామనే కోరిక ఎవరికన్నా ఉందా? పస్కాకి పిలుస్తారు కొంతమంది మిమ్మల్ని జాయిన్ కమ్మని. ఏం చేస్తారు? ఇప్పుడు మొత్తం అదేగా నడుస్తుంది. ఏం లేదు భయ్, మనం కూడా నువ్వు కూడా పాలు కలు, నీకు కోసిస్తా అంటాడు. తీసుకొచ్చుకుంటారా? అది అయిపోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన దేంతో చేసిండయా అంటే తన స్వరక్తముతో ఆయన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పాత నిబంధన పస్కా పశువు, అది కేవలం పశువు. యేసుక్రీస్తు ప్రభువారు మన పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారని 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. రైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇప్పటివరకు 3 విషయాలు చెప్పా. విభేదాలు ఉండకూడదు. రొట్టె యేసుక్రీస్తు ప్రభువారి శరీరం నాకు సాదృశ్యము, రక్తము ఆయన యొక్క ఈ యొక్క ద్రాక్షరసం ఆయన రక్తం నాకు సాదృశ్యము. ఇది క్రొత్త నిబంధన. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఎలా ఆచరించాలి? ఈ యొక్క బల్లారాధనలో పాల్పంపులు పొందేటువంటి మనము ఎలా ఈ బల్లారాధనను మనము ఆచరించాలి అంటే కిందకి అంటున్నాడు చూడండి. 28వ వచనం చదవండి. కాబట్టి వెనక పంపియమ్మా. ప్రతి మనుష్యుడు ఏం చేయాలట? హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. ఏం చేయాలి? నీకు నువ్వు చెప్పుకో, పరీక్షించుకో అని చెప్పుకో. నీకు నువ్వే పరీక్షించుకో అని చెప్పు. పక్కన వాళ్ళని చెప్పమని లే, అక్కడ తన్ను తాను పరీక్షించుకోవాలన్నాడు. పక్కన వాళ్ళని పరీక్షించమని చెప్పలే. అర్థమవుతుందా? పక్కన వాళ్ళకి చెప్పాల్సినప్పుడు పక్కన వాళ్ళు చెప్పాలి. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలి? ఇది చాలా అలాగున చేసి, ఎలాగునా
పరీక్షించుకొని హల్లెలూయా అలాగున చేసి ఎలాగున పరీక్షించుకొని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎందుకు పరీక్షించుకోవాలి? ఇది పెద్ద అంశం. 27వ వచనంలో చెప్పాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అంటే తప్పు చేసిన వాడు అని అర్థం. అపరాధి అంటే తప్పు చేసినవాడు. అయోగ్యముగా పాలు పంపులు పొందాడంటే అర్హత లేకుండా పాపులు, అయోగ్యుడు, యోగ్యత కాదు, అయోగ్యంగా పాలు పంపులు పొందాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, యోగ్యతలు మీకు అర్థం కావటం కొరకు. నేనున్నా, దేవుని నమ్ముకున్నా, పాపం చేస్తున్నా, పల్లారాధనలో పాలు పంపులు పొందొచ్చా? మిమ్మల్ని అడుగుతున్న ఆన్సర్. నేను దేవుని నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, పాపం చేస్తున్నా. అయోగ్యత. బాప్తిజం తీసుకోవడం ఒక్కటేనా యోగ్యత? మనం మంచిగా బ్రతకడం యోగ్యత కాదా? పాపం. సరే, అంత పెద్ద పాపాలు మేము యాడ్ చేస్తున్నామన్నా. గుట్కాలు ఎంతమంది తింటున్నారు? అంబార్లు ఎంతమంది తింటున్నారు? చెడు అలవాట్లు ఎంతమందికి ఉన్నాయి? నిర్భయంగా బల్లారాలను చేతులు వేస్తున్నావు. నిర్భయంగా ఏమి కాదు, నాకు ఏమి కాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అయ్యేదేదో చెప్తుంది బైబిల్. మరి నీకు తెలుసు కదా, ఎందుకు ఇస్తావు? అప్పటికప్పుడు ఒకే పశ్చాత్తాపడతావేమో, పశ్చాత్తాపడి చేతుతావేమో అనుకుంటా నేను ఒక్కోసారి. మళ్ళీ రిపీట్. చూడండి ప్రియమైన బిడ్డలారా, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఈ రకంగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీ బ్రతుకు మారదు. మార్పు రావాలి, హృదయంలో మంట రావాలి. ఇదేంటి ఇది, ఇదేంటి అసలు ఈ అలవాటు ఏంది? దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు మారు మనసు ఇవ్వడా? మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నేను ఒకప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు చైన్ స్మోకర్. నేను ఈ పదం ఎప్పుడు చెప్పలే. అటువంటి అలవాటు నాకు లేని అలవాట్లు లేవు. కానీ దేవుణ్ణి ప్రార్థన చేసి అడిగి అడిగి అడిగి, ప్రభువా నన్ను మార్చు. ఈరోజు అక్కడ ఎవడన్నా దాగుతుంటే అక్కడ నుంచి లేచి దూరం పోతాను నేను. ఆ స్మెల్ కూడా పడతలేదు నాకు. ఎందుకని? దేవుడు ఆ మనసు ఇచ్చాడు నాకు. దాన్ని చూడంగానే వాంతి వచ్చేటట్టు మనసు ఇచ్చాడు. నువ్వు అంత బలహీనుడువా, బలహీనురాలువా? ఈ చిన్న తప్పుని, చిన్న అలవాటుని మార్చుకోలేంత బలహీనుడువా? అంత బలహీనంగా నీ విశ్వాసం ఉన్నదా? ఎలా ఆచరించాలి? యోగ్యత, 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 యోగ్యత. అపరాధి వగుతావు, అపరాధములు చేసిన వారం అవుతాం. అపరాధములు చేసినాం. మనము ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు. వివేచింపక ఇది ప్రభు శరీరం లేదు, తాగేద్దాం, తీసుకుందాం. నువ్వు తినేది రొట్టె కాదు, నువ్వు త్రాగేది ద్రాక్షరసముగానే కాదు, ప్రభువు శరీరము. వివేకం ఉండక్కర్లే, ఆలోచన ఉండక్కర్లే. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలి కదా. ఇక కొంతమంది తయారయ్యారు, ఇక అసలుకి వాడికి బాప్తిజం లేకుండా కూడా ఇచ్చేస్తామంటాడు. ఇక బాప్తిజం కూడా అవసరం లేదానికి. ప్రియమైన బిడ్డలారా, అయితే నీకు తెలియకపోవచ్చు, కానీ ఎందువలన ఈ బల్లారాధనలో నువ్వు అయోగ్యముగా పాలు పంపులు పొందుతూ ఒకరిని ద్వేషిస్తూ, ఆ ద్వేషములతో, పగలతో, ఆ యొక్క విభేదాలతో, అవి ఒక సెక్షన్, నీ చెడు అలవాట్లతో, చెడు తలంపులతో, చెడు జీవితాలతో నువ్వు వచ్చి దీనిలో పాలు పంపులు పొందితే, ఇందువలన మీలో అనేకులు ఎవరైతే ఈ రకంగా పాలు పంపులు పొందుతున్నారో వారు బలహీనులు, రోగులనై ఉన్నారు. చాలా మంది 3 రకాలు. నా గురించి నేను చెప్పుకుంటున్నా.
నేను బల్లారాధనలో ఇష్టానుసారంగా చేతులు వేస్తున్నా, నాకు విపరీతమైన రోగం, బలహీనత నేనేమనుకుంటున్నా? సాతాను శోధిస్తున్నాడు అనుకుంటున్నా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా ఉందండి. నేను అయోగ్యంగా పాలు పంపులు పొందుతున్నా, దీన్ని బట్టి నాకు బలహీనత వచ్చింది, రోగం వచ్చింది, చచ్చిపోయా. మూడో స్టెప్, నాకు రోగం ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నేను సాతాను శోధిస్తున్నాడు. సాతాను శోధిస్తలేదు బాబు, ఇక్కడ ఉంది అసలు రూటు, వేరిక్కడ ఉంది. అంటే నాకు ఎందువలన ఈ కష్టం వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆలోచన చేయరు మనం? ఎందుకు ఆలోచన చేయకూడదు మనం? ఈ బలహీనత నాకు, ఈ తప్పు వలన దేవుడు వస్తుందని చెప్పాడా, రాదని చెప్పాడా? ఈ తప్పు వలన నాకు ఈ బలహీనతలు వస్తుంది అని ఆలోచన ఎందుకు రావటం లేదు? అంటే ఇది తప్పని నువ్వు అనుకుంటలేవు కాబట్టి, ఇది అపరాధం అని నువ్వు గ్రహించటం లేదు కాబట్టి. ప్రియని బిడ్డలారా, ఆలోచన చేయాలి. అన్నిటికీ పాపం వాడు ఒకటి దొరికాడు, అన్నిటికీ ఆడి మీద వేసేయటమే, సాతాను శోధన, సాతాను శోధన, సాతాను శోధన. మరి మన పరిస్థితి ఏంటి? మనం చేసే తప్పులేంటి? మనల్ని మనము పరిశీలన. అందుకేమంటాడు? ఎలా ఆచరించాలట? తనను తాను పరీక్షించుకొనవలెను. హల్లెలూయా. ఏం చేయాలట? తనను తాను పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? నీ గురించి నీకు తప్పితే ఇంకెవడికి తెలియదు. నేను చెప్తున్నా, నేను ఇక్కడ బోధిస్తున్నా, నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఎందుకు? నా లోపల, మీరు అందరూ చెప్పదు, అందరూ మంచి వాక్యం చెప్తారు, నా లోపల ఏముందో నాకే కదా తెలుస్తుంది, మా పాశ్రమ కూడా తెలియదు. కనుక నన్ను నేను పరిశీలన చేసుకోవాలి, నన్ను నేను లోపలికి చూడాలి. ఇదిగో ఇక్కడ ఉందరా బాబు ఒకటి, ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో ఎతకాలి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని ఏం చేయాలి? నేను తీసివేయాలి. దాన్ని ఏం చేయాలి? నేను కడిగి వేయాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేసేటువంటిదిగా ఉంటూ ఉన్నది. నువ్వు ఇంకా అదే దగ్గర ఆగిపోయావా? దాటి, నేను మీకు మళ్ళీ చెప్తా, దాన్ని దాటి ముందుకు రండి. మంచి జీవితము, మంచి బ్రతుకు, సంతోషకరమైనటువంటి బ్రతుకు, నెమ్మదితో కూడిన జీవితాన్ని దేవుడు మన కొరకు ఉంచాడు. అక్కడే ఆగిపోయావు నువ్వు. ఆగిపోతే దేవుడు ఆగిపోమనిలే, ఎర్ర సముద్రం వస్తేనే ఆగిపోమనిలే, సాగిపో అన్నాడు. నువ్వు చిన్న, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న దాన్ని కూడా ఎట్లా ఆగిపోతావు? నువ్వు ఆగిపోవద్దు, దాన్ని ఓవర్కమ్ చేయండి. ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ బలహీనత నుండి నన్ను విడిపించు, ఈ యొక్క బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఖచ్చితంగా దేవుడు నీకు దాని నుంచి విడుదల, అరే నీ పాప జీవితం నుంచి విడుదల ఇచ్చాడు, చిన్న అలవాటు నుంచి విడుదల ఇవ్వలేడా? సో నువ్వు ఆలోచించే తలంపులు, ఊహలు ఆలోచించే ప్రేమలరా. సో నేను ముగిస్తున్నాను. చివరిగా మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే, ప్రభు బల్లారాధనలో మనం ఎలా ఉండాలంటే, విభేదాలతో మనం ప్రభు బల్లారాధనని అనుసరించడానికి వీలు లేదు. కులము, ప్రాంతము, భాష, పేదవాడు, లేనివాడు, నువ్వు ఒక వ్యక్తితో, సంఘముతో కలవలేకపోతున్నావు అని అంటే, మర్చిపోయావు. ఈ మాట చెప్తా, గుర్తొచ్చింది కాబట్టి చెప్తా. తప్పు ఎక్కడుందో ఆలోచన చేద్దాం. నేను అందరితో కలవట్లేదు, ఒక సెక్షన్. అందరు నాతో కలవట్లేదు, రెండో సెక్షన్. అర్థమవుతుందా? నేను అందరిలో ఇప్పుడు నేను వాళ్ళని కలవట్లేదు అంటే ఒక లెక్క, అసలు అందరే నన్ను కలవట్లేదు అంటే తప్పే ఉంది. అర్థమవుతుందా? వద్దు అంటే, నేను ఎప్పుడైతే అవాయిడ్ చేసుకుంటూ వస్తానో, చివరికి నా దగ్గర ఎవడు మిగలడు. కనుక ప్రియని బిడ్డలారా, ఆలోచించండి. విభేదాలొద్దు, అగాపే మేల్. నేను మళ్ళీ చెప్తున్నా, నీ స్నేహితుడి కొరకు, నీ పక్కవాని కొరకు ఎదురు చూడు, ఏం కాదు. ఒకవేళ నీకు లేకపోతే నీ భోజనం ఆపి వానికి పెట్టు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వాల్సిన మేలుని ఇస్తాడు.
సో సంఘములో సామాజిక వివక్ష ఉండడానికి వీలు లేదు. డబ్బులున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఏది కూడా భాష, ప్రాంతం ఇవన్నీ ఉండటం, అందరము ఒకటే రొట్టె, ఒకటే శరీరము, ఒకటే పానము. సో ఇది క్రొత్త నిబంధన. మనం ఎలా ఆచరించాలంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలి ప్రేమగా. ఒక్క వ్యక్తి యొక్క రక్తము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమును తీసివేస్తున్నది అంటే ఎంత పరిశుద్ధత దానికి ఆపాదించబడినది, ఎంత పరిశుద్ధమైనటువంటి బ్రతుకు మనం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైన జీవితము పరిశుద్ధంగా మార్చుకుందాం. ఒక్కసారిగా నువ్వు నేను దేవదూతలుగా మారిపోలేడు. ఒక్కొక్కటి ఒక రోజుకి నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపంలోనికి మనందరము యేసుక్రీస్తు ప్రభు వారి సారూప్యంలోనికి మనము మార్చబడాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక.